శ్రీ పంచమి మాఘమాసంలో మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి పంచమి అంటే మాఘశుద్ధ పంచమి. దాన్నే మనం శ్రీ పంచమి అని అంటాం. దీన్నే వసంత పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి అనేది అమ్మవారు అంటే సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు. సరస్వతీదేవి ఈవిడ పూర్తిగా సౌమ్యమైనటువంటి దేవత, సత్వగుణ ప్రధానమైనటువంటి దేవత. అయితే అలా అని పూర్తిగా సత్వగుణమే కాదు, రజోగుణం కూడా ఉంటుంది ఆవిడలో, తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ మనకి దేవీ సప్తశతిలో ఉత్తర చరిత్ర ఉంది చూడండి. అందులో శుంభల వధ అని ఉంటుంది. ఆ శుంభుల్ని చంపినటువంటిది సరస్వతినే. అందుకే 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆ దేవినే సరస్వతీదేవిని ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. ఘంటాసూలహలాని శంఖముసలే చకం ధనుస్సాయకం హస్తాబ్జైర్దతీం ఘనాం సవిలసచ్చితాం సుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్త సరస్వతీం మనుభజే శుంభాదిదైత్యార్దినీం. శుంభాది దేవతల్ని సంహరించినటువంటి ఆ సరస్వతీదేవికి నమస్కారము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆవిడకి ఎన్ని చేతులు ఉన్నాయి, ఆ చేతులందు ఏమున్నాయి అనే విషయం చూడండి. ఇక్కడ ఘంటాసూలహలాని శంఖముసలే చకం ధనుస్సాయకం హస్తాబ్జైర్దతీం ఘనాం సవిలసచ్చితాం సుతుల్యప్రభాం. ఇన్ని అకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఆవిడ చేతిలో. ఆవిడ శుంభులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ససైన్యంగా పరిమార్చింది అని చెబుతున్నది మనకి దేవీ సప్తశతి, దుర్గా సప్తశతి. ఇటువంటి ఈ దేవి పుట్టినటువంటి రోజు ఎప్పుడు ఉంటే శ్రీ పంచమి, వసంత పంచమి అన్నాం. ఈ వసంత పంచమి రోజున ఇప్పుడు ఈ కాలంలోనే మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి దగ్గర నుంచి, అంటే ఇవాళ రోజున మాఘశుద్ధ పాడ్యమి, ఇవాళ నుంచి నవమి వరకు 9 రోజులు కూడా వసంత నవరాత్రులు, వీటిని శ్యామలా నవరాత్రులు అని చేయటం జరుగుతుంది. శ్యామలా నవరాత్రులు అంటే శ్యామలాదేవికి మనం 9 రోజులు చేసేవంటి పూజా విధానం. ఈ శ్యామలా నవరాత్రులు ఎలా చేస్తారండి అది మనం చెప్పుకున్నాం. శ్యామలా నవరాత్రుల్లో సెపరేట్గా ఓ వీడియో చెప్పుకున్నాం. మనం ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ఎలా అయితే మనం అర్చిస్తూ ఉన్నామో, ఆరాధిస్తున్నామో, అదేవిధంగా ఈ శ్యామలా నవరాత్రులు కూడా చేస్తారు అని చెప్పుకున్నాం. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి రోజులు 2 రోజులు వస్తాయి. ఒకటి వసంత పంచమి, అదే శ్రీ పంచమి. రెండోది రథసప్తమి, అదే భానుసప్తమి అంటారు. రథసప్తమి అది సూర్యుడి యొక్క పుట్టినరోజు. ఈ 2 రోజులు కూడా చాలా ముఖ్యంగా చేయటం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో. మామూలుగా మనకు వచ్చే ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రుల్లో సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు కూడా ప్రముఖంగా చేస్తాం మనం. కానీ ఇక్కడ 5, 7 ఈ 2 రోజులు అంటే పంచమి, సప్తమి ఈ 2 రోజులు కూడా మనం చాలా గట్టిగా ఘనంగా చేయటం అనేది జరుగుతుంది. ఇక ఈ సరస్వతీదేవి ఎవరు అంటే బ్రహ్మ యొక్క శక్తి. ఆ బ్రహ్మ యొక్క శక్తి సరస్వతీదేవి. యాదేవి సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థిత. అన్ని భూతముల యందు కూడా
వాక్కు రూపంలో ఉండేటటువంటిది. యాదేవి సర్వభూతేషు వేదరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శాస్త్రరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అది ఆ సరస్వతీదేవి యొక్క గొప్పతనం. మనకి విద్యలో 2 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి, పరావిద్య, అపరావిద్య. అపరావిద్య అంటే లౌకికానికి సంబంధించినటువంటిది. ఈ విషయం అందరికీ తెలుసు. రెండవది పరావిద్య. పరావిద్య అంటే పరమేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటిది, పరానికి సంబంధించినటువంటిది. అంటే మరణం తర్వాత మనం పొందబోయేటటువంటి విషయాలు, వాటి గురించి మనకి చెప్పేటటువంటిది పరావిద్య. దీనికి కేవలము జ్ఞానము, ఇదే వైరాగ్యము, ఈ 2 కావాలి మనకి. అందుకే మనం అమ్మవారిని ప్రార్థిస్తాను చూడండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఏం కావాలయ్యా అంటే నీకు, నాకేం అక్కర్లేదు తల్లి, జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించవలసింది. అంటే దేని మీద కూడా అహంకార మమకారాలు అనేవి ఉండకూడదు. నేను నాది అనే అహంకారం ఉండకూడదు. మమకారము అనేది అస్సలు ఉండకూడదు. మరి ఏం చేస్తామండి, ఎలా చేస్తాం వీటిని? రాగస్వరూప పాశాధ్య క్రోధాకార అంకుశోజ్వల. రాగము అనేటటువంటిది పాశం, క్రోధము అనేది అంకుశం. ఈ 2 మానవుణ్ణి ప్రలోభానికి గురి చేసి తప్పుడు మార్గంలో నడిపించేవి ఈ 2, రాగము పాశము. కాబట్టి ఈ 2 ఏం చేస్తాము అంటే అమ్మవారికి బహుమానంగా ఇచ్చేస్తాం. రాగము పాశము ఈ 2 కూడా అమ్మవారికి బహుమానంగా ఇచ్చేస్తాం. పూర్వకాలంలో అయితే మహాపురుషులు, మహాజ్ఞానులు కాశీకి వెళ్ళినప్పుడు, సామాన్యంగా ఇప్పుడు కూడా కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో ఏదైనా వదిలేసాము అంటారు. అంటే ఫలానా వస్తువుని మేము కాశీలో వదిలిపెట్టాము అంటే, గంగలో వదిలేసాము అంటే ఇక మళ్ళీ మనం దాన్ని ముట్టుకోము. ఇది మన యొక్క ఇది. ఉదాహరణకి మనం బెల్లాన్ని కాశీలో వదిలేసాము అనుకోండి. బెల్లాన్ని వదిలేసాం. ఆ వదిలేసిన మరుక్షణం నుంచి ఇంకా బెల్లం అనేది వాడం. మనం జీవించి ఉన్నంత వరకు ఆ బెల్లం అనేది దాని మొహం కూడా చూడం, మనం దాన్ని వాడం. ఇలా ఏది వదిలేయాలి అంటే మనకి ఇష్టమైనటువంటి పదార్థాలు వదిలేయాలి అని చెప్తుంది శాస్త్రం. ఎందుకని ఇష్టమైన పదార్థాలు వదిలేయాలి? మనకు వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలి అంటే ఇష్టమైనటువంటి పదార్థాలు వదిలేసేయాలి, త్యజించాలి. అందుకని నీకు తీపి మీద వ్యామోహం ఎక్కువ కదా, ఈ కారణం చేతనే పంచదార, బెల్లము ఇట్లాంటి వాటిని మనం వదిలేయాలి అన్నారు. మళ్ళీ ముట్టుకోకూడదు. ఇప్పుడు జ్ఞానులైనటువంటి వాళ్ళు అహంకార మమకారాలను వదిలేసేవాళ్ళు కాశీలో. అహంకార మమకారాలు వదిలేయటం అంటే నేను అనేటువంటి మాట ఇంకా చెప్పరు వాళ్ళు. నాకు ఇది తెలుసు, నాకు ఇది వచ్చు, అది ఉండదు. ఇంకా అహం ఉండదు. వినమ్రత అనేది మాత్రమే ఉంటుంది. అలాగే మమకారం, నాది ఏముండదు. ఇంకా ఆ నాది అనే పదాన్ని కూడా మనం కాశీలో వదిలిపెట్టేసాం. కాబట్టి నాది ఉండదు. నేను నాది అనే అహంకార మమకారాలు ఎప్పుడైతే వదిలిపెట్టేశాడో అప్పుడు పరమేశ్వరుడు యొక్క సన్నిధికి చేరతాడు. చేరడానికి మార్గం అది. అహంకార మమకారాలను వదిలేయటం, త్యజించడం అనేది పరమేశ్వర సన్నిధికి చేరటానికి మార్గం. ఆ మార్గం అంతా కూడా సుగమం అవుతుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవత ఈ సరస్వతి. మనం ఈ సరస్వతీ దేవిని అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన. ఇలా అమ్మవారిని మనం ప్రార్థన చేయటం జరుగుతుంది. ఆవిడ ఎలా ఉంటుంది ఈ విషయాన్ని వేదంలో చెప్తూ ఉన్నాడు చూడండి. ఆవిడ శ్వేతవర్ణగా ఉంటుంది, శ్వేత వస్త్రాంబరధారి, శ్వేత గంధాన్ని ధరించి ఉండే, గంధం కూడా తెల్లగా ఉండే గంధమే ధరిస్తుంది. మామూలుగా మన గంధం అంటే అది ఒక ప్రత్యేకమైన రంగులో ఉంటుంది. ఆ గంధం రంగు అనేది, ఆ గంధం కలర్, ఆ గంధాన్ని పెట్టుకోదు. శ్వేతవర్ణే శ్వేత పుష్పే, తెల్లని పుష్పాలు మాత్రమే ధరిస్తుంది. శ్వేతాంబరధారిణి, శ్వేతగంధే, శ్వేతగంధం, శ్వేతాసనము, తెల్లని ఆసనం మీదే, తెల్లని పద్మం మీద కూర్చుంటుంది. తెల్లగా ఉండేటటువంటి హంస ఆవిడ యొక్క వాహనము. ఆవిడ కూర్చునేటువంటి ఆశ్రయము తెల్లటి పద్మం, తెల్లటి పద్మం. అలాగే ఆవిడ వాహనం ఏమిటి అంటే హంస అనేది ఆవిడ యొక్క వాహనము. ఈ హంస తెల్లగా ఉంటుంది. హంస యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పాలు నీళ్లు రెండు కూడా వేరు చేయగలుగుతుంది. అది హంస యొక్క ప్రత్యేకత. అంటే మంచి చెడులను విడదీయగలుగుతుంది. అది హంస యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఈ దేవి తెల్లని వస్త్రములు ధరించి ఉంటుంది, అంతా తెల్లగానే ఉంటుంది అన్నాం కదా. శ్వేతవర్ణ, శ్వేత పుష్ప, చేత చందన, అంతా తెలుపు 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 అనే అంటున్నాం. కారణం ఏమిటి? తెలుపు జ్ఞానానికి చిహ్నం. తెలుపు రంగు అనేది జ్ఞానానికి చిహ్నం. అందుకని ఆవిడ జ్ఞానప్రదాయిని. సరస్వతీదేవి యొక్క చేతిలో ఉండేటటువంటి ఇవి చూడండి. వామే పుస్తకధారిణి, వారి చేతిలోనేమో పుస్తకాలు ఉంటాయి, ఇంకో చేతిలో అక్షమాల ఉంటుంది, మరి రెండు చేతుల్లో వీణ ఉంటుంది, వీణాపాణి వీణ ఉంటుంది. ఆవిడ యొక్క వీణ పేరే కచ్చెపి. ఆవిడ యొక్క వీణ పేరు కచ్చెపి. నారదుడి యొక్క వీణ పేరు మహతి. సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చెపి. ఈ రకంగా ఈవిడ పుస్తకము అక్షమాల ఈ రెండింటిని ధరించి ఉంటుంది. పుస్తకము అక్షమాల ధరించడంలో ప్రత్యేకత ఏమిటి? పుస్తకము అనేటటువంటిది ఈ రెండు కూడా లౌకికమైనటువంటి విద్యలకు ప్రతీక. లౌకికమైనటువంటి విద్యలకు ప్రతీక ఎలాగా అంటే పుస్తకము వేదాంగాలకు ప్రతీక, అన్ని ఛందస్సులకి అన్ని శాస్త్రాలకు ప్రతీక, షడంగాలకి ప్రతీక, సర్వశాస్త్రాలకి కూడా ప్రతీక ఈ చేతిలో ఉన్నటువంటి పుస్తకం. మరి రెండవ చేతిలో ఉన్నటువంటిది అక్షమాల. అక్షమాల అంటే సామాన్యంగా దీనికి రుద్రాక్షమాల అని అర్థం చెప్తూ ఉంటారు. అవి రుద్రాక్షమాల కాదు, అక్షర సమామ్నాయము. అక్షరము అంటే క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది, అది అక్షరము అంటే. మనం పలికేటటువంటి అక్షరాలు అ, ఐ, ఈలు, ఇవి అక్షరములు అంటే వాటి నాశనము అనేది లేదు. ఈ అక్షర సమామ్నాయము అదే ఒక మాలగా. మనం జపం చేయటానికి ఏ మాల వాడాలి అన్నప్పుడు అక్కడ చెప్పుకున్నాం చూడండి, అక్షమాలిక వాడాలి అని చెప్పాం. అక్షమాలిక అంటే ప్రత్యేకంగా రుద్రాక్షలు కానీ లేదా బంగారు పూసలతో కానీ ఒక మాల 50 పూసలతో మాల గుచ్చాలి. 51వ పూస కోరిక పూసగా ఏర్పాటు చేయాలి. అంటే ఆ మాలలో మొత్తం 51 పూసలు ఉంటాయి. ఈ సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి ఈ అక్షమాలకి, ఈ మాలకి 51 పూసలు ఉంటాయి. ఈ 51 పూసలు దేనికి ప్రతీక? అక్షర సమామ్నాయానికి ప్రతీక. అక్షరము అంటే ఆ నుంచి క్ష వరకు ఉండేటటువంటి ఈ సమామ్నాయము. ఆ నుంచి క్ష వరకు ఉండేవన్నీ కూడా అక్షరములు అని చెప్పబడుతూ ఉన్నాయి.
ఈ అక్షరాలు వీటితో మనం ప్రత్యేకంగా జపమాలను తయారు చేసుకోవాలి అని చెప్పాడు ఋగ్వేదంలో ఉన్నటువంటి అక్షమాలిక ఉపనిషత్తు. దాని గురించి మనం గతంలో చెప్పుకున్నాం. జపమాల ఎలా ఉండాలి అంటే అక్షమాల ఇది తయారు చేసుకోవాలి అని. అది ఎలా తయారు చేసుకోవాలి, ఏమిటి, దాంతో ఎలా జపం చేయాలి అనేదంతా కూడా మనం చెప్పుకున్నాం. ఋగ్వేదంలో ఉన్నటువంటి అక్షమాలికోపనిషత్తు అందులో చెప్పారు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ అక్షమాల, అది ఈవిడి చేతిలో ఉండేటువంటి అక్షమాల. సరే, ఈవిడ ఈ అక్షమాల ధరించి ఉంటుంది. మరి 51 ఎందుకు ఉన్నాయండి? సంస్కృత భాష అక్షరాలేమో 50, కానీ ఋగ్వేదంలో ఈ అక్షరాలు వచ్చి 51 ఉంటాయి. క్షకారం కూడా ఉంటుంది. సంస్కృతంలో క్షకారం లేదు. యారాలావ శాసాక్షాహ ళ వరకే ఉన్నాయి, క్షకారం లేదు. ఈ క్షకారం ఎందుకని లేదు అంటే అది మిశ్రమాక్షరం, కాషాల యొక్క మిశ్రమం క్షకారం, అందుకని అది లేదు. కానీ ఋగ్వేదంలోకి వచ్చేప్పుడు ఈ క్షకారం ఉంది. అందుకే అక్కడ అమ్మవారి చేతిలో 51 పూసలు ఉంటాయి, వేదంలో చెప్పినటువంటి అక్షరాలకు ప్రతీక. ఇలా ఈ రెండు కూడా లౌకికమైనటువంటి విద్యలు, శాస్త్రాలు కానీ అక్షరాలు కానీ ఇవన్నీ కూడా అక్షరాల నుంచే పదాలు, వాక్యాలు, శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు అన్నీ వచ్చాయి కదా. కాబట్టి వాటికి ప్రతీక ఇవి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు కూడా పుస్తకాలు కానీ లేకపోతే ఈ అక్షమాలు కానీ ఇవన్నీ లౌకిక విద్యకి ప్రతీక. మరి రెండు చేతుల ఎందు వీణ ఉంటుంది. ఈ వీణ దేనికి ప్రతీక? ఈ వీణ అంటే ఇందులో సుషుమ్నా నాడి, దానికి ప్రతీక వీణ అని చెప్తారు. వీణలో ఉన్నటువంటి ఆ తంత్రీనాదం అంటే ఆ తీగల్ని మనం కదిలిస్తే వచ్చే నాదం ఉన్నది, అది ఓంకారము అని. ఈ తీగలే సుషుమ్నా నాడికి ప్రతీక అని. ఇదంతా కూడా ఆ యోగ శాస్త్రము అని. ఈ రకంగా సరస్వతీదేవి యొక్క రూపం ఉంటుంది. పూర్వకాలంలో వ్యాస భగవానుడు ఈ లోకంలో అవతరించిన తర్వాత సరస్వతీదేవిని ఉపాసన చేసి ఆయన ఈ కావ్యాలన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా, ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఆయన రాశారు, తర్వాతే రాశాడు అని చెప్పారు. అయితే ఎక్కడ ఉపాసన చేశాడు? ఆయన ఉపాసన చేసినటువంటి ప్రదేశాన్నే వ్యాసపురము అని అంటారు. అదే ఇప్పుడు మనం చెప్తూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాసర సరస్వతీదేవి యొక్క ఆలయం. ఈ ప్రత్యేకించి ఈ శ్రీ పంచమి రోజున ఆ బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం చేస్తారు. అనేక మందికి అక్షరాభ్యాసం చేస్తారు. నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పెనుసిల కోణం, అక్కడ ఉన్నారు మణిద్వీప మహాసంస్థానము మాతా విజయేశ్వరీదేవి, కరుణామయ్య అంటారు. ఆవిడ కూడా రేపటి రోజున శ్రీ పంచమి రోజున నాలుక మీద బీజాక్షరాలు రాస్తారు. ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్వరూపము అని ప్రజల యొక్క నమ్మకం. ఆవిడ కూడా, వారు కూడా ఇలా బీజాక్షరాలు రాస్తారు. కాళిదాసుకు ఆ రోజున నాలుక మీద బీజాక్షరాలు రాసింది సరస్వతి, ఆ కాళీ, మహాకాళి, భద్రకాళి అని చెప్తారు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవత. ముఖం కరోతు వాచాలం, మూగవాడితో కూడా సకల శాస్త్రాలు, వేదాంగాలు చదివించగలిగినటువంటి అంత శక్తి కలిగినటువంటి దేవత బ్రహ్మదేవుడి యొక్క శక్తి. ఆవిడ ఈ సరస్వతి. ఈ సరస్వతీదేవి యొక్క ఆలయం అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేవాడి బాసర్లో ఉన్నది అని చెప్పుకున్నాం. ఇటెక్కడో కర్నూలు ప్రాంతంలో కూడా ఉన్నది అని అంటారు. అయితే నూజివీడి ప్రాంతంలో ఎవరో ఒక సరస్వతీదేవి ఆలయం కట్టారు అని నాకు ఎలా నమ్మకం అంటే, నేను కూడా దానికి ఆ రోజుల్లో చాలా రోజుల క్రితం కొంత డబ్బులు నేను డొనేషన్ కూడా ఇచ్చాను. నేను కూడా డొనేషన్ ఇచ్చాను. కాబట్టి ఆలయం అక్కడెక్కడో నూజివీడి ప్రాంతాలు ఎక్కడో కట్టారు. ఇది సరస్వతీదేవి యొక్క చరిత్ర. అయితే ఈ సరస్వతీదేవి నదిగా ప్రవహించే లోకాలన్నీ కూడా పావనం చేస్తోంది అని చెప్తారు. నదిగా ప్రవహించి గంగా, యమున, సరస్వతి
ఈ 3 నదులు కలిసినటువంటి ప్రదేశమే త్రివేణి సంగమం. అదే ప్రయాగ. ఆ ప్రయాగ క్షేత్రంలోనే ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది. ఇప్పుడు జరుగుతుందంటే కుంభమేళా ఆ ప్రయాగంలోనే జరుగుతోంది. నిన్న అమావాస్య పుష్యమాసంలో అమావాస్య నిన్న. ఇవాళ నుంచి మాఘమాసం మొదలు. నిన్నటి రోజున 15 కోట్ల మంది స్నానం చేశారు అని చెప్పారు ఆ ప్రయాగ క్షేత్రంలో. 15 కోట్లు, అంత పరవడి పుణ్యకాలం అన్నమాట నిన్న. ఆ తొక్కిసట్లోనే 30 మంది చచ్చిపోయారు అని, 60 మందికి తీవ్రంగా గాయాలైనాయని కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన చెప్పారు. ఇది మనం విచారించవలసిన విషయం. సరే, ఈ రకంగా ఈ సరస్వతీదేవి ప్రజల చేత నీరాజనాలు అందుకుంటూ అందరికీ విద్య, జ్ఞానము అన్నీ కూడా ఇచ్చేటటువంటి దేవత. ఈ దేవతని అర్చించినటువంటి వాళ్ళకి విద్యాబుద్ధులు శీఘ్రమే ప్రాప్తిస్తాయి. అయితే ఓం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. సరస్వతీదేవి యొక్క మంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం ఐం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీం హ్రీం ఐం నీళా సరస్వత్యై నమః. నీళా సరస్వతి దశ మహావిద్యలో ఉన్నటువంటి తారాదేవి యొక్క స్వరూపము అని చెప్తున్నారు. ఆ నీళా సరస్వతి అయితే ఇంకా శీఘ్రమే ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి హోమం చేయొచ్చు, మీరు మంత్రం చేయొచ్చు, ఆవిడని పూజించవచ్చు. ఏ రకంగా అయినా సరే ఆవిడని పూజించి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మీరు పూర్తిగా పొందుతారు అని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక్క విషయం ఉంది. సరస్వతీదేవికి హోమం చేయాలి అంటే సరస్వతి ఆకు అని బయట దొరుకుతుంది. అలాగే శొంఠి, తేనె, పిప్పళ్ళు ఇవన్నీ కూడా సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి వస, శొంఠి, తేనె, పిప్పళ్ళు ఇవి 4 ముఖ్యమైనటువంటి పదార్థాలు హోమం చేయటానికి. సరే, ఆజ్యం ఎలాగూ వేస్తాం కాబట్టి ఈ పదార్థాలతో హోమం చేయవచ్చు. మీరు నీళా సరస్వతిని ధ్యానం చేయవచ్చు. ఈ సరస్వతీదేవే పరమేశ్వర స్వరూపము అని చెప్పేసి మనకి వేదం చెబుతోంది. అది కూడా ఉంది. సాకార బ్రహ్మ స్త్రీ రూపంలో ఉన్నది అన్నాం కదా. ఆ స్త్రీ రూపం మళ్ళీ అది 3 రకాలుగా ఉన్నది అన్నారు. 3 రకాలు 4 రకాలుగా ఉన్నది అన్నారు. సీతోపనిషత్తు సీతే పరమేశ్వర స్వరూపము అని చెప్పింది. సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తు లక్ష్మీదేవి పరమేశ్వర స్వరూపము అంది. సరస్వతీ రహస్యోపనిషత్తు సరస్వతీదేవి పరమేశ్వర స్వరూపము అంది. 4వది మహాత్రిపుర సుందరి. అంటే ఇక్కడ ఏ రూపమైనా సరే పరమేశ్వర స్వరూపమే, అలా మనం భావన చేయాలి. కాబట్టి ఆ సరస్వతీదేవిని మనం పిల్లలకు కూడా నేను నేర్పిస్తాను. చూడండి, చిన్నప్పుడే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఉలంబందున నిలిచి నాతో అన్ని మంచి మాటలే పలికించమ్మా అని చెప్పేసి ఆ దేవిని మనం ప్రార్థిస్తాం. భక్తుడు కూడా సుభాషితాల్లో ఒక మాట చెప్తాడు. భూషలుగా మర్చులకు భూరి మయాంగద తరహారముల్ భూషిత కేశపాత జలపుష్ప ఇవన్నీ కూడా అసలు ఇవేవి కూడా భూషాలు కావు అన్నాడు. మరి ఏమిటి అంటే భూషిత జేయు పవిత్రవాణి వాగ్భూషణమే భూషణంబు. అతని యొక్క వాక్కు మంచి వాక్కు కనుక ఉన్నట్లయితే అతను అన్ని చోట్ల కూడా గౌరవించబడతాడు. సద్వాక్యము అన్ని చోట్ల కూడా గౌరవించబడతాడు దానివల్లనే. అందుకని వాగ్భూషణమే భూషణంబు భూషణముల్ నశయించునన్నియున్
వాగ్భూషణం ఒక్కటేనయా భూషణము అని చెప్తూ ఉన్నాడు. ఆ వాక్కుని ఇచ్చేటటువంటి సరస్వతీదేవి. కాబట్టి ఆ సరస్వతీదేవి యొక్క కృపకి మీరందరూ కూడా పాత్రలు కావాలి అని ఆశిస్తూ ఉన్నాను.